విజయ్ విజయ్ విశ్వ విశ్వ వినయ్ వినయ్ నాగారం నాగారం గత 3 సంవత్సరాల నుంచి కూడా 5వ వార్డు నందు చాలా ఘనంగా కులాలకు మతాలకు అతీతంగా ఒక కుటుంబం మాదిరిగా మీరు ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ అందరికీ ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఈ వాతావరణం ఇక్కడ చూసినప్పుడు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నా, మీ అందరికీ నా కోరిక కూడా కొంచెం గట్టిగా దేవుని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇది సీసీ రోడ్లు కాకపోయినా కనీసంగా నడిచే విధంగా మనకు ఫ్రీగా నడిచే విధంగా ఫస్ట్ ఆ ఏర్పాట్లు చేయాలనే తపన కోరిక అయితే ఆ దేవుణ్ణి నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా వస్తా ఉన్నా, వచ్చినప్పుడల్లా అనుకుంటా మనసులో ఖచ్చితంగా ఇది ఏరియా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎక్కడ ఇంత ఇబ్బందికరంగా చూస్తలేదు మీకు ఎక్కడికి పోయినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్న శ్రీధర్ అన్న కొంచెం ఏమనుకోకుండా నాకు కొంచెం ఎమ్మడి పడితే ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఫస్ట్ నడిచే విధంగానే చేసుకుందామన్నా. కానీ రోడ్ల మీద సరే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, కెనాల్ వాటర్ వస్తుంది, జాల్ వాటర్ వస్తుంది, కొంచెం దాన్నన్నా కంట్రోల్ చేసుకునే ఉపాయం చేసుకొని కొంచెం బండ్లు తిరిగే విధంగా ఫ్రీగా ఉండే విధంగా నేను నా వంతుగా నేను శాయశక్తులా కృషి చేస్తానే మీ అందరికి మాటిస్తూ సెలవిస్తాను. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పారంటే ఖచ్చితంగా అవుతుందని నమ్మకం మాకు. ఎందుకంటే ఎమ్మెల్సీ బిఎల్ఆర్ 2 కాబట్టి మీకు ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు దర్దాపుగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఏ చిన్న విషయమైనా కానీ తనకు తాను పిలిచినా పిలవకపోయినా ఒక కుల బంధువులాగా ఇంటి బంధువులాగా వస్తారు. మరి ఎమ్మెల్సీ గారు మొన్న ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి ఒక 20 లక్షలు ప్రకటించడం జరిగిందన్నయ్య. మరి మీ వంతు సహాయ సహకారాలు, అదేవిధంగా 5వ వార్డు కౌన్సిలర్ నర్సిరెడ్డి గారి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మరి ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు కూడా మేమంటే అందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి అందులో ఒకటి ఇక్కడ దరిదాపుగా 7-8 చోట్ల వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది. మీరు తలుచుకుంటే ఇది డెవలప్మెంట్ కావడం పెద్ద సమస్య కాదు కాబట్టి మరి ఆ నాయకుడు మీరు అనుకున్న పదవులు కూడా మీకు రావాలని ఆ భగవంతుడిని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 33 kV ఈజీగా తీసేటువంటి ఉన్నా కానీ ఏదైతే క్రిటికల్ బజార్లో తీసారు. ఎందుకంటే ఇక్కడ రెడ్డిస్ నాన్ రెడ్డిస్ కాంగ్రెస్ కోట్ల కుట్రపూరిత ఉద్దేశంతో అట్లా 33కి లైన్ ఎంతో మంది, ఎందుకంటే బాధితులు చాలా మంది ఈ లైన్ కింద. అంటే నేను ఒక్కనే కాదు నేను ఒక్కనే వర్షం వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నా. ఇట్లా ఈ నుంచి పోతే ఇదిలో కూడా దానికొంది 1 కోటి చిల్లర అన్నగారు ఫండ్ నుంచి పెట్టిస్తే ఆ సమస్య కూడా అందరు కూడా ఈదలగూడ నుంచి మొదలుపెట్టి బాగలపురం నుంచి మొదలు పెడితే ఈ నాగార్జున కాలేజీ వరకు ఈ బాధితులు మొత్తం కూడా చాలా సంతోషపడతారు. వీడికి ఎందుకంటే వీడికి నడవడానికి కూడా అక్కడికి వీడికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. మన మాజీ కౌన్సిలర్ అంటే తాజా మాజీ కౌన్సిలర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఎందుకంటే మన ఎమ్మెల్సీ అన్నా కూడా నేను మొన్న ఫోన్ చేయగానే మన కొబ్బరికాయ కొట్టిపోతానంటే వచ్చి 20 లక్షలు అయితే మరి ఆయన కోట నుంచి ఇస్తాడు. అట్లే మీరు తమరు కూడా అన్నతో మన బిఎల్ఆర్ అన్న మన అన్నతో చెప్పి మనం చెప్తే ఏది కాదన్నట్టు కాబట్టి కరెంట్ లైన్ ఒకటి ఇదొకటి 2 కూడా ఈ సమస్యలు మనం తీరిస్తే డ్రైనేజీ తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. మన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీకి విచ్చేసిన మన మండల తిలక్ గారి నుంచి మొదలు పెడితే మన ధర్మాన్ని కాపాడడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ ఉధృతంగా స్టార్ట్ అయింది. మా అదృష్టం ఏంటంటే 3 సంవత్సరాలలో ఇక్కడ 40 మందికే పెద్దవాళ్ళకి చైర్లు ఉన్నాయి, పిల్లలు 80 మంది ఉన్నారండి. మేము రోజు 120 నుంచి 150 మందికి మేము ప్లేట్లు టిఫిన్ పెడుతున్నాం. అంటే నెక్స్ట్ యుద్ధం ప్రకటించడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ముందు మీరు
పొలిటికల్గా సార్ వాళ్ళు వస్తున్నారు చెప్పిపోతున్నారు. అలాంటి బీజాలని మనం నాటకోకుండా మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన కాలనీని అభివృద్ధి చేయడానికి రెండు కోరికలు సార్. ఒకటి సీసీ రోడ్డు, ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ. ఈ రోజు గణేష్తోనే అయిపోయింది కదా అని కాకోకుండా దసరా ఉత్సవాలు కూడా చేసుకోవడానికి మీరు బీజం నాటిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కమిటీ సభ్యుల నుంచి థ్యాంక్ యూ.